స్ట్రాంగ్ కమిట్మెంట్. ఏదైతే మనం వర్క్ చేయాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా చేయాలి అనే ఇంట్రెస్ట్ నీలో ఉండాలి. ఆ పని నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఆ పని చేయడం వల్ల నీ లైఫ్ ఎంత ముందుకు పోతుంది? నీకు ఏం అడ్వాంటేజ్ వస్తుంది? ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయ్యి స్ట్రాంగ్ కమిట్మెంట్‌తో ఉండాలి మనం. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా ఈ వర్క్ డెఫినెట్‌గా నిన్ను చేసి తీరుతా. ఎలాంటి హర్డిల్స్ వచ్చినా గానీ అది ఫేస్ చేస్తూ ఈ వర్క్‌ని కంప్లీట్ చేస్తా. ఇలాంటి కమిట్మెంట్‌తో ఉండడం వల్ల ఏమవుతదంటే హర్డిల్స్ రాంగానే, ఫెయిల్యూర్స్ రాంగానే స్టెప్ బ్యాక్ చేయం. మళ్ళా మనం ట్రై చేస్తాం. అంటే నీ నీ మెంటల్ కండిషన్‌ని అలా సెట్ చేసుకోవాలి. నీ మైండ్ సెట్‌ని అలా సెట్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతదంటే నువ్వు డెఫినెట్‌గా వెనక్కెళ్ళవు. చాలామంది ఏం చేస్తుంటారంటే చేద్దాం అనుకుంటారు. అంటే మెంటల్‌గా ఫిక్స్ అవ్వరు. చేద్దాంలే అని కొంచెం స్టార్ట్ చేస్తారు. కొంచెం హర్డిల్స్ రాగానే స్టెప్ బ్యాక్ చేస్తారు. 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఓన్లీ 5% ఆఫ్ ద పీపుల్ హర్డిల్స్‌ని బ్రేక్ చేస్తూ ఫెయిల్యూర్స్ వచ్చినా రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తారు.